ఇప్పుడు చాలా మంది మంచి కొలువులు దొరికితేనో పరీక్షల పాస్ అయితేనో ఇష్టపడ్డ పిల్లను లగ్గం చేసుకుంటేనో నెత్తింటికెళ్ళి ఇస్తామని దేవుళ్ళకి మొక్కుకుంటారు. కోరిక తీరినాక పోయి నున్నగా గుండు గిక్కిపించుకుంటారు. తిరుపతి ఎంకన్న తర్వాత ఎక్కువ మంది సింహాద్రి అప్పన్నకు గీసొంటి మొక్కులు మొక్కుతారట. ఈ సొంటి మొక్కు తీసుకుందామనే ఒక భక్తుడు గుడికొచ్చిండు. చూద్దాం మరి ఏం జరిగిందో. ఈ వార్త మా సతిగారు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. ఆనే చెప్పమా తమ్మి కానీ హే బొచ్చుకుక్క కీనేంద్ర నాయన గుడికి తీసుకొచ్చిండు. కొబ్బరి ఫచ్చలు మిగిలని అయి. అరే అలా తాన కుక్కల హాస్టల్ లేనట్టున్నది. అర గుంజ గట్టేసి దేవుని దర్శనానికి పోయిరాన్న ఏం కాదు. నీ అవ్వా ఉరకకు కుక్కదానా. ఊర కుక్కలు వస్తే ఎంత పడతాయి. అయ్యో అట్లను లోపటికి తీసుకుపోతున్నాడు. అరే గుండ్లు గీకటానికి తీసుకొచ్చిండు. నా బుజ్జి కుక్కకు ఫెయ్యంటికలు కటింగ్ చేయమని అడుగుతున్నట్టున్నాడు. వాళ్ళు కుక్కెంటికలు కట్ చేయం ఫో అంట అని కొడుతున్నట్టున్నారు. వీళ్ళేమో కుక్కలేంటికలు కటింగ్ చేసే కత్తెరలు ఏమన్నట్టున్నారు. మరి ఎందుకని నాకు ఇట్లా చేస్తున్నావు? సంవత్సరం అప్పన్న సోమని పెట్టాను. నెక్స్ట్ దాని గురించి ఏంటంటే 3 జుత్తులు కట్ చేయమని తీసుకొచ్చాను గుడికి. గుడిలో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు సార్ నాకు. హే గుడి కాడ గిసొంటి చేయరన్నా. కావాలంటే నువ్వు నున్నగా గుండు గీకిపించుకో. నేను ఆల్రెడీ తిరుపతి కూడా తీసుకెళ్ళానండి. అక్కడ మొక్కు తీసి చెల్లించాను, అన్నీ అయిపోయాయి సార్. తిరుపతిలో చేసిండ్రంట. సరే గాని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావు? ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత అప్పుడు ఏం చెప్తారో ఆయన చెప్పిన మాట బట్టి నేను ఫాలో అవుతాను. కుక్కకు గుండు గీకి ఫియనీకే ఎల్ఎంఎల్ సార్తానికి పోయి ఫైరోగి చేస్తాడంట. చెయ్యన్న చెయ్యి, మస్తు పబ్లిక్ సీట్ వస్తుంది. గా ఎల్ఎంఎల్ సారే బోలో గాని జల్దిన ఫార్మిషన్ ఇఫ్ఫీండ్రి సారు. లేకుంటే అన్ని గుల్లకార కుక్కల కటింగ్ దుకాణాలు పెట్టాలంట అని ధర్నా కూడా చేయగల.